శ్రీ గురుభ్యో నమ. బలం గురోర్ ప్రవర్ధతాం ఏకాదశి వ్రత కథల కన్నయ్య. ఆశ్వయుజ శుక్ల ఏకాదశిని మహాపాపాలు తొలగించే ఏకాదశి అని అంటారనమాట. దాన్ని అంకుశ ఏకాదశి అని కూడా అంటారు గోవింద. ఇకపై కార్తీక కృష్ణ ఏకాదశిని తెలుసుకుందాం. ఈ ఏకాదశికి మంచి కథ కూడా ఉంది. ఈ ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారనమాట. పూర్వం విభీషణుడికి లంకాధిపతి కదా, ఆ రావణాసురుడు తమ్ముడు విభీషణుడు లంకని ఏలేటప్పుడు ఆయనకు స్నేహితుడు ఉండేవాడు అనమాట. ఆయన యక్ష్వాకు వంశానికి చెందిన రాజుగారు. ఆ రాజుగారు ముచ్చుకుంద మహారాజు గారు అంటే ముచ్చుకుందుడు అంటే మనకి మాందాత కొడుకైన ముచ్చుకుందుడు కాదు, ఈయన కూడా త్రేతాయుగంలో ఉన్న ముచ్చుకుందుడు అనమాట. ఈయనకి చంద్రభాగా నదీ తీరం అంటే చాలా ఇష్టము. ఈ చంద్రభాగా నదీ తీరం అంటే గుర్తుందా మీకు కన్నయ్య? పండరీపురానికి దగ్గరలో ఉంటుంది మనకు. ఈయన పాండురంగ పాండురంగ గణ గణ సుందర కరుణా రసమందిరా, చాలా చక్కగా ఉంటుంది పాట కదా. భలే ఇష్టం కన్నయ్య నాకు ఈ సినిమా అంటే. పాండురంగడి సినిమా ఈ సినిమాలో ఉంటుంది, భక్త తుకారం సినిమాలో ఉంటుంది కదా. ఆ నదీ తీరం అంటే ఆయన చాలా ఇష్టము. మనకి చాలామందికి భక్త తుకారం కథ విన్న వాళ్ళందరికీ బాగా తెలుసుంటుంది కన్నయ్య. ఆ నదీ తీరంలో ఈయన చక్కగా కొంతకాలము తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చుకున్న ఆ నది ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షమయ్యి, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను, అందుకే నా అంశతో నీకు కూతురుగా పుడతాను అనేసి వరం ఇచ్చిందనమాట. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఈ అమ్మాయి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు జన్మించింది కాబట్టి, అంటే రమా ఏకాదశి నాడు జన్మించింది కాబట్టి ఈమె పేరే చంద్రభాగా అని పేరు పెట్టుకుంటా. చంద్రభాగా నదీ తీరంలో పుట్టింది కాబట్టి చంద్రభాగా అని పేరు పెట్టుకుంటాను. అలాగే ఈమెని ఎవరికిచ్చి వివాహం చేస్తాను అంటే, బాగా ఏకాదశి వ్రతలు, ఏకాదశి కథలు, మంచిగా ఏకాదశి వ్రతాలు చేసేవాడికిచ్చి వివాహం చేస్తాననేసి ఆయన నియమం పెట్టుకున్నాడు అనమాట గోవింద. శోభనుడు అనే ఒక మహారాజు గారికి ఒక కొడుకున్నాడు అనమాట. శోభనుడు అనే ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన చాలా గొప్ప ఆయన, మంచివాడు కూడా. ఆయన తీసుకొచ్చి అల్లుడుగా చేసుకున్నాడు. ఈయనకేమంటే ఏకాదశి వ్రతాలు అంటే చాలా ఇష్టం, ఏకాదశి ఉపవాసం అంటే పిచ్చి ప్రేమ. అలాగే కాకుండా ఆ ఊర్లో, ఆ రాజ్యంలో ప్రకటిస్తాడనమాట, ఈ రమా ఏకాదశికి ఎవరైనా సరే ఉపవాసం ఉండకపోతే వాళ్ళకి తలకై నరికేస్తానని చెప్తాడు అనమాట. అంత కఠినంగా ఉంటాడు. ఈయనకేమో అల్లుడు గారికి అసలు ఉపవాసం అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. ఒకనొకప్పుడు కొంతకాలం అయిన తర్వాత, పెళ్ళైన కొంతకాలానికి పాప ఆయన కర్మ గాలిపోయి ఆయన ఇక్కడికి వచ్చాడు అనమాట. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆయన వచ్చిన పక్క రోజే ఏకాదశి అనమాట. ఆ రోజు కట్టికంగా ఉపవాసం ఉండాలనేసి ఆయన మొత్తం అందరికీ చెప్పినాడు. ఈయన లోపల ఉన్నాడు కదా, అందుకే ఈయనకి తెలియలేదు. ఆయన నిద్రలేగానే చంద్రబాగా చక్కగా నువ్వు వచ్చి 3 పాలు తెచ్చావంటే నేను గుట్టగుట్టగా తాగి పెడతాను అనేసి అంటే, ఓ నాయన రంగయ్య, నువ్వు పాలు తాగావంటే నీ గొంతు వేస్తాడు మా నాయన, ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఏకాదశి వ్రతం చేయాల్సిందే అనేసి అంటే, ఏకాదశి వ్రతమా అయిపోయి నువ్వు చచ్చిపోతా నాకు భయం అనేసి అంటే, చచ్చిపోవు నువ్వు బతికే ఉంటావు, చేయరా నాయన రంగయ్య అనేసి అంటే, సరేలే అయితే నాకు నారాయణుడు అంటే ఎంతో ఇష్టం, నేను నారాయణ భక్తుడినే కదా, చేద్దాంలో ఏమవుతుందిలే అని చేస్తాడు. అసలు ఆశ్చర్యం కన్నయ్య, ఇహం పరం ఇంకా ఎక్కడ అదంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఏకాదశి వ్రతం చేసి చచ్చిపోయాడు గోవింద. ఆ మాట విన్న ముచ్చుకుందుడు కూడా ఆశ్చర్యపోయాడు అనమాట. అప్పుడు ఆయన బుర్ర బాగా గొక్కొని వశిష్ఠుడిని పిలిచి, వశిష్ఠ మహర్షిని అడగగానే ఆయన పూర్వ వృత్తాంతం చెప్తాడనమాట. ఎవరు వృత్తాంతం? అల్లుడు వృత్తాంతం. ఈయన ఒకనొకప్పుడు ఒక దరిద్రుడు రా నాయన, ఏకాదశి నాడు కూడా మద్యం మాంసం చేయకూడని పనులు అన్నీ చేశాడురా, పాపిష్టోడు రా నాయన. వాడు చచ్చే చివరి కాలంలో నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించాడు. ఈ పాపాలని ఎలా పోవాలి, ఈ పాపాలు నేను ఎలా ప్రక్షాళన చేసుకోవాలంటే, ఒరే నాయన నారాయణ నామస్మరణతో గంగలో దూకి సావు, ఆ తర్వాత నీకు మళ్ళీ జన్మ వస్తుంది, అప్పుడు ఏకాదశి వ్రతం చేస్తూ నువ్వు మరణిస్తావురా, దాని వలన నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, చక్కగా నీకు మంచి జరుగుతుందిరా అన్నాను. నా మాట వినివాడు ముక్కు మూసుకొని గంగలో దూకి సచ్చాడు. ఇప్పుడు వాడే నీ దగ్గరికి వచ్చాడు, నీకు అల్లుడుగా అయ్యాడు. కారణం ఏంటి? నీకే అల్లుడు అవడానికి ఏంటి కారణం అనేసి అంటే, ఏకాదశి వ్రతం చేయాలంటే కేవలం నీకు అల్లుడు అయితేనే చేయగలడు. ఎందుకంటే నువ్వు అల్లుడు గిల్లి మరి ఖచ్చితంగా చేయిస్తావు కాబట్టి నీకే అల్లుడు అయ్యాడు రంగయ్య అని చెప్పేసి అనేసరికి, సరే ఇప్పుడు ఎలా చేయమంటారు, ఇప్పుడు ఏంటి పరిష్కారం, నా కూతుర్ని విధవని చేయాలా అనేసి అంటే, నీ కూతురికి వైద్యవ్యం రాదంటే రాదు, నువ్వు ఎటువంటి ప్రక్రియ చేయకు, నీ బిడ్డ అదే అల్లుడు ఉన్నాడు కదా, వాడు ఏడాది తర్వాత తిరిగి వచ్చేస్తాడు అనేసి అంటారనమాట. ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద విషయము, చిన్నదిగా తెలుసుకుందాం కన్నయ్య. ఇప్పుడు ఈ బొట్టు తీయడము, కాళ్ళకి మెట్లు తీయడము, ఇవి పసుపు తాడు లాగేయడం, గాజులు పగలగొట్టేయడం, వెదవకి అవి ఏమి ఉండకూడదని గుండు తీసేయడం, చీర కట్టేయడం, తెల్ల చీర, ఇలాంటివన్నీ అస్సలు మన సంప్రదాయంలో లేనే లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేసి అంటే, దీనికి మనం తెలుసుకోవాలి. కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు కొంచెం కఠినంగా ఉన్నా సరే మనం తెలుసుకోవాలి. ఇది మన సంప్రదాయం కాదంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా గోవిందా. ఒకానొకప్పుడు
ఈ మ్లేచ్చులు మన ఆడవాళ్ళపైన పడి నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడాను వాళ్ళని బలవంతం చేసి బాడు చేసి వాళ్ళని చంపేసేవాళ్ళనమాట. అప్పట్లో భర్త లేని స్త్రీనైతే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు. అప్పుడు కొంతమంది పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే, అమ్మా మీరు ఇలాంటివన్నీ చేసుకోక తప్పదు, గాజులు పగలగొట్టేసుకుని అంటే గాజులు తీసేసేయండి, తెల్ల చీర కట్టేయండి, గుండు తీసేసేయండి. అప్పుడు మిమ్మల్ని చూసినా కూడా మీ పైన వాళ్ళకి ఎటువంటి ఆలోచన రాదు. కాబట్టి మీరు బతికిపోతారు. అంటే మన స్త్రీలని కాపాడుకోవడానికి వచ్చిందే తప్ప ఇబ్బంది పెట్టడానికి వచ్చింది కాదు. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక దగ్గర యాక్టర్ ప్రభాస్ గారు ఆయన యాక్టర్ ప్రకాష్ రాజ్ అంట ఆయన పేరు, ఆయన కూడా చెప్పాడు, మా అమ్మ విధవ అవి చేశారు, మా అమ్మ గాజులు పగలగొట్టి మా అమ్మ కట్ చేశారు, ఇటు చేశారు, అందుకే నాకు హిందూ ధర్మం అంటే ఇష్టం లేదు, సనాతన గౌరవం అదే సనాతన ధర్మం పైన నేను గౌరవించను, అది ఇదని ఏదేదో మాట్లాడేశారు. సగం సగం తెలివితేటలతో ఉంటే అట్టే ఉంటుంది గోవింద. ఏదైనా పూర్తిగా తెలుసుకుంటే మాట్లాడాలి, సగం సగం తెలివితేటలు ఉంటే గమనైపోవాలి. సరే అయినా ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇంకొకటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన ధర్మం కాదు. అలాగే భర్తతో కలిసి చనిపోవాలనేది కూడా మన శాస్త్రంలో లేదు గోవిందావు. ఈ మ్లేచ్చులు దండయాత్ర మీదకి వచ్చి మనల్ని చంపి నొక్కుతా ఉంటే పోతే పోయింది, ఎదవ ప్రాణం వేలు చేతిలో పడిపోవడం ఎందుకని వీడితోనే కలిసి పోతే పోయింది అనేసి భర్తతో కలిసి చచ్చిపోయేదన్నమాట గోవిందా. ఇలాగా ఒకసారి కన్నయ్య ఈయన పేరు ఏం పేరు కృష్ణ గుర్తు రావట్లేదా గోవిందా, ఖిల్జీ అనుకుంటా, అల్లా ఖిల్జీ, అల్లా అబ్దుల్ ఖిల్జీ ఏదో పేరు గోవిందా. వాడు ఇలాగే అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ పద్మిని అనే ఒక అమ్మాయిని చెరబట్టబోతూ ఉంటే ఆ అమ్మాయితో పాటు చాలామంది, ఆమె చాలా గొప్ప ఆమెతో పాటు చాలామంది స్త్రీలు అందరూ కలిసి అగ్నిలో దూకి చచ్చిపోయారు. ఇది ఒక సినిమా కూడా ఉందంట గోవిందా, చాలా చక్కగా ఉంటుంది, వీలైతే చూడడానికి ప్రయత్నించండి గోవిందా. అలాగే మన కుంతీదేవి ఉంది, ఆమె తెల్ల చీర కట్టుకోలేదు. కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళేవి దశరథ మహారాజుతో పాటు కాలం చేయలేదు, చనిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన ధర్మం కానే కాదు. వాడి పేరు అల్లావుద్దీన్ ఖిల్జీ, వాడి పేరు దౌర్భాగ్యుడు, దరిద్రుడు, మ్లేచ్చుడు, దరిద్రుడు అనమాట గోవిందా. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, అయినా ఇదంతా నేను చెప్పలేదు, మా గురువు గారు చెప్పారనమాట. మీరు ఎవరైనా గొడవ వేసుకోవాలంటే నాతో గొడవ వేసుకోకండి, ధైర్యం ఉంటే మీరు మా గురువు గారి దగ్గరికి వెళ్ళండి, దొరికారంటే అడగండి, దొరకలేదంటే గిడిసేయండి, నాకు మాత్రం ఏం తెలియదు, ఇప్పటిదాకా నన్ను మా గురువు గారు ఆవహించారు, ఇవన్నీ చెప్పించారనమాట, నాకేం తెలియదమ్మా. ఇక విషయానికి వస్తే కృష్ణ అప్పుడు ఒకనొకప్పుడు ఈయన అదే సంవత్సరం తర్వాత బతుకుతాడు, నువ్వేం ఇబ్బంది పడొద్దని చెప్పాడు కదా. సరే అనేసి ఆయన సంవత్సరం అయిపోయింది, ఇంకా రాలేదు, ఏంటబ్బా చెప్పమా అని బుర్రగొక్కుంటూ ఉంటే ఆయన దగ్గర పనిచేసే ఒక గొప్ప ఆయన ఉండేవారు అనమాట. ఆయన పౌరోహిత్యం చేసే ఆయన పేరు శర్మ, ఏం శర్మ, సోమశర్మ. ఆయన ఏం చెప్పాడంటే, నేను తీర్థయాత్రలకు పోయేసి వస్తాను రాజుగారు అంటే, మీరే నాకు కొంచెం ధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళు, మీరే ఇటు వెళ్ళిపోతే నేను దిగులు పడిపోతాను అంటే, నేనేం దిగులు పడకండి, నేను వెళ్ళేది మీకోసమేను, తీర్థయాత్రల వంకతోని ప్రతి ఈశ్వరుని మొక్కుకుంటానులేండి, నేను వెళ్ళేసి వస్తాను అనగానే సరైన కొత్త డబ్బుని పరివారాన్ని ఇచ్చి పంపిస్తాడనమాట. అలా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉంటే ఒక అందమైన పురుషుడు చాలా అందంగా పెద్ద సింహాసనం పైన దేవతలాగా దేవుళ్లాగా వెలిగిపోతూ ఒక రాజు సింహాసనం పైన కూర్చొని దర్శనం ఇచ్చాడనమాట ఈ సోమశర్మకి. అది కూడా ఎక్కడ తెలుసా కన్నయ్య, తీర్థయాత్రలు చేస్తూ ఉండగా మందర పర్వతం దగ్గరికి వచ్చినాడు. అప్పుడు ఈయన దర్శనం ఇవ్వగానే ఆయన బుర్రగొక్కొని, ఈడెవడ్రా ఈడు, మా ముచుకుంద మహర్షి, మా ముచుకుంద మహారాజు గారు ఒక అల్లుళ్ళగా కనిపిస్తున్నారే, ఈయన అల్లుడైనా కదా గిల్లుడైనా అని చెప్పి అలాగే చూస్తూ ఉండగానే ఆయన చూశాడనమాట. పరిగిస్తూ వచ్చేసి గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. సంకోచించకండి, నేనే ముచుకుంద మహారాజు గారి అల్లుడిని, నేనే ఈ రాజ్యాన్ని ఏలుతున్నాను అనేసి అంటే ఆయన బుర్రగొక్కొని, అసలు ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యం అనేసి అంటే, ఇదంతా నా భార్య నా మామగారి వల్లే వచ్చింది, వాళ్ళు నేను బాధపడుతున్నా భయపడుతున్నా, ఏం డోంట్ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అని నా చేత ఏకాదశి వ్రతం చేయించారు. ఆ వ్రత ఫలితం వల్ల నేను చనిపోయాను కదా, ఆ వ్రతం చేస్తూ చనిపోయాను కదా, ఆ ఫలితాన్ని ఈశ్వరుడు నా నుంచి దూరం చేయకుండా ఆ శ్రీ మహావిష్ణువు ఈ అందమైన వైకుంఠం లాంటి నగరాన్ని నాకు ఇచ్చి ఇందులోనే నువ్వు రాజుగా ఉండు, పరిపాలించుకో అని చెప్పారనమాట. అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను అనగానే, ఒరే నాయన తీర్థయాత్రలు ఇంకేమీ లేదు, 2 నిమిషాలు వెళ్తున్నాను నాగని చెప్పేసి లగో అని చెగో అంటే పరిగిస్తే వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు, జరిగిన విషయం చెప్పారు. రాజుగారు కూతుర్ని తీసుకొచ్చి నాయనా గోవింద ఏంట్రా రామచంద్ర అనేసి అంటే, ఇదంతా ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహము. ఎందుకు ఇంత అనుగ్రహాన్ని ప్రసాదించారు అనేసి అంటే, కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నాడు నేను చక్కగా వ్రతం చేస్తూ ఈశ్వరుడు అనుగ్రహంతో దేహం విడిచిపెట్టేశాను. అది మరణము కాదు, అలానే జననము కాదు, నాకు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన
అదృష్టం నాయన స్వామి అని చెప్పారనమాట. సరే నాయన ఇంక వెళ్దాం అనేసి అంటే, లేదు లేదు నాకు ఈ నగరం చాలా నచ్చింది, నేను ఈ నగరంలోనే ఉండాలనుకుంటున్నాను, కానీ కేవలం 10 ఏళ్ళు మాత్రం నేను ఈ నగరంలో ఉంటాను, తర్వాత యథా రాజా సదా ప్రజ మళ్ళీ నేను మామూలు స్థితికే వచ్చేస్తాను, నేను ఇక్కడే పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేయాలి వశిష్ఠ మహర్షి అని అడగగానే ఆయన వచ్చేసి, నాయన గోవింద నువ్వు ఈ ఏకాదశిని ఇప్పటి నుంచి 10 ఏళ్ళ వరకు చక్కగా ఈ రమా ఏకాదశిని పాటించు, నువ్వు నీ భార్య ఇద్దరు చక్కగా అలవర్చుకోండి, చక్కగా చేయి, ఆ లక్ష్మీదేవి మెచ్చుకొని మిమ్మల్ని శాశ్వతంగా వైకుంఠానికి తీసుకుపోతుందిరా, లక్షణంగా వైకుంఠంలో ఉందరు అనేసి అనగానే వాళ్ళు కూడా ఈ ఏకాదశిని నమ్మారు, వశిష్ఠ మహర్షిని నమ్మారు. ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం సంపూర్ణంగా పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కల్పశతం అంటే చాలా నాళ్ళు కల్పశతం పాటు వైకుంఠంలో ప్రాప్తిని కలిగించుకున్నారు, చక్కగా వైకుంఠంలో ఉన్నారు గోవింద. ఇది మనకి ఏకాదశి వ్రతాల్లో గొప్ప కథ కన్నయ్య, నాకెంతో నచ్చిన కథ, మంచి కథ కన్నయ్య. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రమా ఏకాదశి. ఈ ఏకాదశిని సద్వినియోగపరచుకోండి, అలాగే మన ధర్మం గురించి పిల్లలకి నేర్పించండి, మన ధర్మం పైన జరిగిన దాడుల గురించి, మన హిందూ ఆడపిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాల గురించి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మ్లేచ్చుడు మన హిందూ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాటన్నిటి గురించి చిన్నపిల్లలకి నేర్పించండి. చిన్నప్పటి నుంచి గుట్టచ్చు బ్యాటర్స్తో పాటు వీడు దౌర్భాగ్యుడు, వీడికి దూరంగా ఉండాలి, వీడు మ్లేచ్చుడు నీ బుర్ర మార్చేస్తాడు, వీడు ఇద్దరు అమ్మ చాలా గొప్పలు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మతాల పేర్లు అడిగి చంపేసే దగ్గర నుంచి, హిందూ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించండి, అలవర్చుకోండి. అవతల ముస్లిము వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాడు, యువతల క్రిస్టియన్ పిల్లలకి నేర్పిస్తున్నాడు, మరి హిందూ ఏం చేస్తున్నాడు, దొబ్బితుండ నేర్పిస్తున్నారు. అది కాదు నేర్పించాల్సింది, హిందూ ధర్మం గురించి నేర్పించాలి, పిల్లలకి దైవం పట్ల నమ్మకం కలిగేలా నేర్పించాలి, మన హిందూ ధర్మాన్ని గౌరవించేలా నేర్పించాలి. యథా రాజా సదా ప్రజ, రాజుగారు ఎలా ఉన్నారు పిల్లలు అలాగే ఉంటారు, అలాగే తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు చక్కగా దైవాన్ని పట్టుకోండి, పిల్లలకి ధర్మాన్ని నేర్పించండి. బలం గురోర్ ప్రవర్ధతం. జై శ్రీరామ్ గోవింద.